ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మా విజిత. గురుగారు, సాధారణంగా ఇంట్లో లక్ష్మీదేవి చంచలమైన స్వభావం ఇంట్లో నిలబడదు అని అంటూ ఉంటారు ఎక్కువ రోజులు. ఆమె లేదు అంటే ఆటోమేటిక్గా జ్యేష్ఠాదేవి వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. అయితే ఆ జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంది అని మనకు కొన్ని సంకేతాల రూపంలో తెలియజేస్తుంది అంటూ ఉంటారు. అంటే ఆ కుటుంబం అప్పటి వరకు బాగున్న కుటుంబం దారిద్ర్యంతో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. దీన్నే మనం జ్యేష్ఠాదేవి ఉన్నట్టుగా అంటారు. అసలు ఏంటి దారిద్ర్యం ఏంటి? ఆమె ఉన్నట్టుగా మనకి ఎటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి? వాటి గురించి వివరించండి. జ్యేష్ఠాదేవి ఎవరో కాదు, మహాలక్ష్మి తల్లి యొక్క అక్క. జ్యేష్ఠ అంటే పెద్దది. సో ఒక రూపాయికి కాయిన్ అండ్ హెడ్ అండ్ టెయిల్ రెండు వైపులా నాణ్యాలు ఎలా ఉన్నాయో బొమ్మ బొరుసు, మహాలక్ష్మి ఒకటైతే జ్యేష్ఠాదేవి అది. ఇది ఇది మహాలక్ష్మి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండలేదు, జ్యేష్ఠాదేవి ఉన్న చోట మహాలక్ష్మి ఉండలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటున్నారు అనుకో, వాళ్ళ గొడవ తాకిడికి మహాలక్ష్మీదేవి పారిపోతుంది. ఫస్ట్ మెయిన్ పాయింట్ శాస్త్రంలో ఏం చెప్పాడంటే, ఇంట్లో ఎవ్వరైనా సరే మనశ్శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, దెబ్బలాడకూడదు. అది ఫస్ట్ పాయింట్. అందువల్ల నేను బాగా గమనిస్తే, ఇంట్లో ఎంత ఎక్కువ మౌనం పాటిస్తే లక్ష్మీదేవి అంత ఎక్కువగా ఉంటుంది. ఇది నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చెప్తున్నా. తర్వాత సెకండ్ పాయింట్ శుభ్రత. శుభ్రత అనేటటువంటిది ఇంటికే కాదు, బయట పరిసరాలే కాదు, మన మనస్సు కూడా, మన బుద్ధులు కూడా మంచిగా చేసుకోవడం. అంటే అభం శుభం తెలియనటువంటి చిన్నపిల్లల మనస్తత్వాన్ని కనుక మనం నేర్చుకున్నట్లయితే లక్ష్మి శాశ్వతంగా మన దగ్గర ఉంటుంది. అందువల్లనే బాగా గమనిస్తే ముఖేష్ అంబానీ, నీతు అంబానీ, ఇలా ఎవరినైనా సరే ఒక స్థాయి ఐపీఎస్, ఐఏఎస్, పెద్ద పెద్ద డబ్బు బాగా సంపాదించినటువంటి వాళ్ళు బ్రాడ్ మైండ్ ఉంటుంది. వాళ్ళకి లోకజ్ఞానం ఉండదు. వాళ్ళకి ఒక రూమ్లోనే ఉంటారు వాళ్ళు. సో బయట వాళ్ళని ఈజీగా మోసం చేసేయచ్చు అనమాట. వాళ్ళు చెప్పిందే పాపం వింటారు. అంటే అంత ప్యూరిటీ, మోసం చేసిన వాడు పోతాడు, అట్లా చేయకూడదు. అంటే అంత ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో ప్యూరిటీ అనేటటువంటిది, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్ అన్నారు. కాబట్టి అదొకటి. తర్వాత కాళ్ళు ఊపుతూ ఉండేటటువంటి అలవాటు చాలా మందికి ఉంటుంది. పడుకొని కాలు మీద కాలేసుకొని కాలు ఊపుతూ ఉంటారు. లేకపోతే కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపుతుంటే పెద్దవాళ్ళు ఏమంటారు, కాళ్ళు ఊపకూడదు అంటారు. ఎందుకని అంటే అది అర్థం కాదు కాబట్టి మనకి మేనమామకు డేంజర్ అని కొంతమంది చెప్తారు. ఇట్లా కాళ్ళు ఊపిన చోట జ్యేష్ఠాలక్ష్మి నేను వచ్చేస్తానని చెప్పింది. అంటే శ్రీ మహావిష్ణు మగవారైనా ఆడవారైనా ఎవరైనా దరిద్రం వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడు కూడా ఈ వెంటిలేషన్ బాగా ఉండాల, లైట్ ఎక్కువ ఉండాల. జ్యేష్ఠాదేవికి ఏంటి, చీకటి గదుల్లో ఉంటుంది ఆమె. చీకటి మనస్తత్వాలు, చీకటి వ్యవహారాల్లో జ్యేష్ఠాదేవి వచ్చేస్తుంది. అందుకనే ఇల్లు ఎప్పుడు కూడా, ఎప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి చీకటిగా ఉంటుంది కదా, అలా ఉండకూడదు. వీలున్నంత వరకు వెంటిలేషన్, లైట్లు. సో అంటే సూర్యకాంతి పడే వెలుతురు రావాలా, లైట్లున్నా పర్లేదంటారా? లైట్లున్నా పర్లేదు, మొత్తం మీద వెంటిలేషన్. సూర్యకాంతి అయితే శ్రేష్టం కదా, అదొకటి. అంటే చీకటిగా ఉండకూడదు. ఆ జ్యేష్ఠాదేవి ఎప్పుడైతే చీకటిగా ఉంటుందో, అందుకనే ప్రతిరోజు కూడా మనం దీపారాధన చేయాలి అన్నాం. ఏ ఇల్లు అయితే దేవుళ్ళు నువ్వు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా దీపారాధన ఏ రోజైతే మనం చేయమో కంటిన్యూస్గా, అక్కడ దరిద్ర దేవత తిష్ట వేసుకుంటూ ఉంటుంది. అందువల్లనే ఎవరైతే మన ఇళ్లలో చనిపోతారో పెద్దలు, ఆ చనిపోయినప్పుడు 1 ఇయర్ దాకా, 6 నెలల దాకా, 3 నెలల దాకా ఒక్కొక్క చెడ్డ నక్షత్రంలో చనిపోయినప్పుడు వదిలేస్తాం కదా, ఆ వదిలేసిన తర్వాత మళ్ళీ వచ్చి గోపంచకంతో శుద్ధి చేసి, పుణ్యావచనం చేసి, హోమం పెట్టి, ఈ జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయేలా చేసి అప్పుడు వస్తాం. నెక్స్ట్ బ్యాడ్ స్మెల్, గంధంగా ఉండే చోట, దుర్గంధం అది ఉన్న చోట ఆమె భరించలేమన్నమాట. అంత దుర్గంధంలో ఉంటుంది ఆమె ఎవరిని హాని చేయదు. జ్యేష్ఠాదేవి వచ్చి ఎవరిని తిట్టడం కానీ, కొట్టడం కానీ, భయపెట్టడం అలా చేయదు. ఆమె మూలాన ఆమె కూర్చుంటుందంటే ఆమె రిజల్ట్స్ వల్ల మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. సో
ఆమె అదే అంటే ప్రత్యేకించి ఇంకా ఆమె చేయాల్సిన అవసరం లేదు. ఆ అంటే ఫలితాలు ఆల్రెడీ హ్మ్. మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అవును. అంటే క్షుద్ర శక్తులు ఈ క్రూరమైనటువంటి కర్ణపిశాచులు ఇలాంటివైతే వచ్చి అట్‌లీస్ట్ కొరివి దెయ్యాలు భయపెడతాయి. హ్మ్. ఈమె ఏం భయపెట్టదనమాట. ఆమె హ్మ్. మనాన ఆమె కూర్చుంటుంది. నెక్స్ట్ రోగాలు. హ్మ్. రోగాలొకటి. సింబల్స్. ఆ జ్యేష్ఠాదేవి పట్టుకున్న చోట హ్మ్. ఉన్న డబ్బు పోయే, ఆరోగ్యము పోయే, హాస్పిటల్స్ పోతాం. అవును. తరచూ యాక్సిడెంట్స్ అవ్వడము, భార్యాభర్తలు కానీ, ఇంట్లో పిల్లలు, తల్లు కానీ, బంధువులంతా కొట్లాట్లు, ఇరుగు పొరుగు వాళ్ళతో కొట్లాట్లు. మనల్ని ఎవరు చూసినా సరే మనం ఏది చెప్పినా రామా అంటే బూతుగా వాళ్ళు అపార్థం చేసుకోవడం. హ్మ్. ఈ రకాలుగా ఉంటుంది. హ్మ్. తర్వాత మధ్యాహ్నం మాటలు పడుకోకూడదు. ఆహా! మధ్యాహ్నం మాటలు ఎక్కువగా ఎవరన్నా గురకపెట్టి పడుకుంటే అంటే హ్మ్. ప్రదోష సమయంలో సాయంత్రం ఓకే. మధ్య సాయంకాల సమయం. ఆవులొచ్చే టైంలో. అంటే తర్వాత హ్మ్. సూర్యాస్తమయానికి ముందర. ముందర కొంచెం ఆ టైంలో ఎవరన్నా పడుకుంటుంటే సింబల్ ఇస్తది హ్మ్. పడుకోవద్దని జ్యేష్ఠాదేవి. నెక్స్ట్ జుట్టు. హ్మ్. చాలామంది ఆడవాళ్ళు ఇది తెలుసుకోవాలా. ఆ దివ్వెనకే ఉంచేస్తారు. హ్మ్. తీయరు. అండ్ ఇంట్లోనే వేసేస్తారు. అప్పుడు ధూమావతి రూపంలో వచ్చేస్తుంది. ధూమావతి అమ్మవారే గదా! అవును. ధూమావతి అమ్మవారే. ఆ సింబల్ అనమాట. ఆహా! దశమహావిద్యలు ఎవరి డ్యూటీ వాళ్ళది. ధూమావతి ఎలా ఉంటుంది, జ్యేష్ఠాదేవి, ధూమావతి ఇద్దరూ ఒకటే. ఆహా! దరిద్ర దేవత మందాదేవి అంటాము. ఓకే. జ్యేష్ఠాదేవేమో శనీశ్వరుడి భార్య అని ఒక సందర్భంలో చెప్తాం. ఇట్లా ఈళ్ళందరూ ఒకటే. హ్మ్. పోర్ట్‌ఫోలియోస్ అంతా ఒకటే. ఓకే. సో, జుట్టు ఇంట్లలో తొక్కకూడదు. డస్ట్‌బిన్‌లో వేయాలి తీసేసి. ఈ విధంగా మనము ఈ జ్యేష్ఠ అమ్మవారు యొక్క గబ్బిలాలు తరచూ మన ఇంట్లోకొస్తున్నా కూడా హ్మ్. జ్యేష్ఠాదేవి మనల్ని త్వరలో పట్టుకోబోతున్నట్టు సింబల్ కానీ ఇస్తుంది. అంత ఈజీగా గబ్బిలాలు ఇంట్లోకి రావు గదా గురూజీ? మనకి మీద నుంచి ఎళ్తాయి. ఆ! ఎక్కడో రేర్ కేస్ ఒస్తాయి. ఆ! కాకి మళ్ళీ హ్మ్. కాకి కూడా సింబల్ ఇస్తది. కాకి తలపైన కొట్టడం కానీ వెళుతూ ఆహా! మన బాడీ మీద పట్టడం. కాకి శనీశ్వరుడు వాహనం. సో, ఇది కూడా సింబల్ ఇస్తుంది. హుహుహు. నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క నల్ల గుడ్లగూబ కనబడితే కూడా మనకి వస్తుంది. హ్మ్. అదే తెల్ల గుడ్లగూబ కొడితే హ్మ్. అరిస్తే మనకి మహాలక్ష్మి వస్తుంది. హ్మ్. తీతువు పిట్ట సౌండ్ వినకూడదు. ఆహా! ఈ రకంగా మనం చేసుకుంటే ఈ అంటే ఇటువంటి సంకేతాలుంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నట్టు. డెఫినిట్‌గా మరి వచ్చేస్తుంది. ఈవిడున్న చోట లక్ష్మీదేవి ఉండదన్నారు. ఉండదు. ఈవిడ్ని పంపించి ఆవిడని ఆహ్వానించాలంటే ఏదైనా మంత్రం గాని, ఆరాధన గాని ఉందంటారా? ఎగ్జాక్ట్‌లీ ఉంది. హ్మ్. కేవలము మంత్రమని కాదు. మనం హ్మ్. మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. ఆ! అంటే ఇప్పుడు క్లీన్లీనెస్ ఇన్ థాట్స్, క్లీన్లీనెస్ ఇన్ వాట్ వి సే ఇన్ ఎవ్రీ అవర్ యాక్షన్. దాన ధర్మాలు, హ్మ్. పేదవాళ్ళకి, అనాథలకి ముఖ్యంగా ఇది చేయాలి. కేవలం మంత్రజపం పట్టుకొని కూర్చుంటే వదలదు. హ్మ్. చూస్తుంది. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే విరాళంగా ఇవ్వడము, హ్మ్. అనాథలకి ఇవ్వడము, సాధువులకి ఇవ్వడం. ఇలా చేసుకుంటే వస్తుంది. అండ్ ఒక మంత్రం ఉంటుంది. ఆ! ఏమిటది? ఓం శ్రీం హ్రీం శ్రీం హ్మ్. కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. లక్ష్మీదేవి మంత్రం. పొడుగైన ఇది తామర పువ్వులతో మనం ప్రతి శుక్రవారం చేసి హ్మ్. ఇది కనుక చేస్తే స్వయంగా మా గురుదేవులైనటువంటి భారతీతీర్థ స్వాముల వారే ఈ కమల పుష్పాలతో, తామర పుష్పాలతో రాజమండ్రి శంకర మఠంలో చేసేవారు. హ్మ్. మేము స్టూడెంట్స్ అప్పుడు. ఓకే. మహాలక్ష్మి అందుకనే జగద్గురువులు వెళ్తుంటే డబ్బు, లక్ష్మీదేవి కూడా వస్తుంది. మా దగ్గర టన్నుల కొద్దీ, టన్నుల కొద్దీ బంగారం ఉంది శృంగేరిలో. హ్మ్. అంత ధనవంతుడాయన. హ్మ్. సాక్షాత్ శంకరుడనమాట. అందుకని ఇవి కలవ పువ్వులు, తామర ఈ పుష్పాలు, మంత్రం. మంత్రము. ఇంకా మనం ఇంకా ఈజీగా కావాలంటే ఓం మహాలక్ష్మి అయి నమః. ఇంకా ఈజీగా కావాలంటే ఓం శ్రీం నమః. చాలు ఆహా! మహాలక్ష్మిని. ఆ తర్వాత చక్కగా శుభ్రంగా స్నానం చేయడము. హ్మ్. ఈ తలంటు స్నానం. తలంటు స్నానం ఎందుకు చెప్తారంటే, హ్మ్. డైలీ ఆడవాళ్ళు చేయకూడదు. డైలీ చేస్తే తలనొప్పొస్తుంది. హ్మ్. పుణ్యం సంగతి దేవుడెరుగు. జుట్టు ఎక్కువుంటుంది గదా! మగవాళ్ళు చేయాలి. ఆ! ఎందుకు చేయమన్నారు? డైలీ ఇప్పుడు బాడీ రోజు స్నానం చేయకపోతే మా స్టూడెంట్స్ చూపిస్తారు. 2 ఇంచెస్ ఫంగస్ డెవలప్ అయిపోద్ది హ్మ్. బాడీ మీద. దాన్ని ఆపరేషన్ చేయాలన్నాం. ఆహా! ఆహ్, ఫంగసే గదా అనుకుంటాం మనం. 2 ఆ! ఇంచెస్ డెవలప్ అయిపోయినప్పుడు 2 సెంటీమీటర్స్ అట్లా 2 సెంటీమీటర్స్ డెవలప్ అయినప్పుడు వి హావ్ టు ఆపరేట్. ఆ హ్మ్. విధంగా తలలో కూడా కురుపులొచ్చేస్తాయి. అందుకని బద్ధకిచ్చేస్తారు కాబట్టి శుక్రవారం, హ్మ్. మంగళవారం కొన్ని 2 వారాలు. మగవాళ్ళెప్పుడు కూడా హ్మ్. డైలీ చేయాలి. ఆడవాళ్ళు వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది. జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. హ్మ్. మహాలక్ష్మీదేవి వచ్చేస్తుంది. ఓకే. గురుగారు సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక కల. హ్మ్. అంటే కొన్ని కొన్ని రకాలుగా అందరూ ఆ కలని ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతూ ఉంటారు. కొంతమంది అన్ని రకాల సౌకర్యాలు, డబ్బు ఉండి కూడా
ఆ కళ అనేది నెరవేరదు. కలలాగే ఉండిపోతుంది. ఉమ్, ఎందుకు ఇలా అవుతుంది అంటే అదొక క్వెషన్ మార్క్. అవును. కానీ దేనికైనా మన ప్రయత్నంతో పాటు ఆ భగవంతుడి యొక్క సహాయం కూడా ఉండాలంటూ ఉంటారు గదా! మరి ఆయన సహాయం ఉండాలి, ఆ కల నెరవేరాలి అంటే ఏదైనా మంత్రం గాని, స్తోత్రం గాని ఉంటే చెప్పండి? తప్పకుండా. సొంత ఇల్లు అనేది అందరికీ కూడా ఒక కల. కల. ఆ కల సాకారం అవ్వడానికి దేవుడు ఎప్పుడు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. హ్మ్. ఈ ప్రపంచంలో ఏ పక్షినైనా చూపించండి, ఏ చీమనైనా చూపించండి, హ్మ్. గూడు లేనిదే ఎక్కడైనా ఉంటుందా? అంటే సృష్టించినప్పుడే నారపోసినవాడు నీరు పోస్తాడు. ఇల్లు ఇచ్చేస్తాడు. హ్మ్. అది అద్దిల్లా, మిద్దిల్లా, సొంతిల్లా అనేది మన యొక్క ఎఫర్టు, మన యొక్క కష్టపడ్డమే కాకుండా దైవ అనుగ్రహము, హ్మ్. సంఘం యొక్క సహకారం మీద ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా మామూలుగా ఇప్పుడు మనకి ఇంటి పేరు, ఒంటి పేరు అని 2 ఉంటాయి. మనం మామూలు పేరు మనది. ఇంటి పేరు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలా అద్దిల్లు, మిద్దిల్లు నెక్స్ట్ స్టెప్పే సొంతిల్లనమాట. ప్రతి ఒక్కళ్ళకి సొంతిల్లొస్తుంది. అందులో డౌటే లేదు. హ్మ్. లేకపోతే ఇందిరమ్మ పథకాలు, డబుల్ బెడ్‌రూమ్ పథకాలు మన ఈ ప్రభుత్వాలు అవకాశాలన్నీ. ఇస్తానే ఉన్నారు. హ్మ్. మోడీ గారు కూడా పైనుంచి ఇస్తానే ఉన్నారు. సో, ఇప్పుడు ఏంటంటే రావాలి అంటే శుక్ర బలం బావుండాలి. హ్మ్. ఈ శుక్రుడు అత్యంత ఇహపరలోకాలలో ఇచ్చేటటువంటి గొప్ప గురువనమాట ఆయన. కుళ్ళు బుద్ధులు లేనటువంటి గురువు శుక్రాచార్యుడు. ఆ! ఏం చేస్తారిప్పుడు రాక్షసులు వాళ్ళంతా సేపు కూడా శుక్రాచార్యుడిని ఎదిరిచ్చేస్తారు. హ్మ్. గురువుని మాస్టర్‌నే ఎదిరిచ్చేస్తారు. హ్మ్. ఎదిరిచ్చేస్తే "అరే! పోన్లేరా మీరు ఇలా చేయండి" అంటాడు తప్ప బాధపడతాడాయన. ఆ! బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుకి దా దానం చేయబోతుంటే 3 అడుగుల నేలని "ఆపరా బాబు" అనని వచ్చినవాడు విష్ణువు అని చెప్తుంటే వీడు బలిచక్రవర్తి ఏం చేస్తున్నాడు బిల్డప్ అనమాట. శ్రీ మహావిష్ణువే నా దగ్గరికొచ్చి చెయ్యి కింద పెడితే నాది పై చెయ్యి అన్నాడు. ఆ అహంకారంతోనే విష్ణుమూర్తి లేపేశాడు. అందువలన గురువు శుక్రాచార్యులు వారు ఏం చేశారు కంటికి పురుగులాగెళ్ళి హ్మ్. దానికి ఇలాగా కమండలం నుంచి పోస్తుంటే దానికి అడ్డెళ్ళిపోయాడు. హ్మ్. అడ్డెళ్ళిపోతే విష్ణుమూర్తి మహాకంత్రి కదా! కిలాడి. మా 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 మంచివాడు మన కృష్ణుడు. పుల్లబెట్టి పొడిచేయి అన్నాడు. సూది దర్పగడ్డ తీసి ఉన్నవాడు శుక్రాచార్యుడని తెలుసు పొడిచేస్తాడు. హ్మ్. అంటే శిష్యుల కోసం అంత త్యాగం చేసే ఏకైక దేవతామూర్తి శుక్రాచార్యుడు. మన బృహస్పతి అలా చేయడు. హ్మ్. నీ పాపం నువ్వు కడుక్కొని రా అప్పుడే ఇస్తానంటాడు. తెలివైనోడు దేవతల గురువు. అందువలన ఇల్లిచ్చేవాడు శుక్రాచార్యుడు. ఈజీ అనమాట. కానీ తెచ్చుకోవట్లేదు మనం. హ్మ్. మనం శుక్రాచార్యుడి మాటలు వినడంలా. ఏంటి ఆయన చెప్పిన మాటలు? యెస్. శుక్రాచార్యుల వారు ఏమంటారు? ఆయన బృహస్పతికే గురువు. నిరంతరం కృషి చేయమంటాడు. హ్మ్. క్రియాశక్తి. ఆయన చెల్లెలే లక్ష్మీదేవి. హుహు. అన్న చెబితే, భర్త చెబితే భార్య ఏ భార్య అయినా వినదేమో కానీ, అన్న చెబితే ప్రతి చెల్లెలు వింటుంది. మరి ఆ ఫాల్ట్ మనది. మనం హ్మ్. తెచ్చుకోవట్లేదు. హ్మ్. శుక్రాచార్యుల వారి పూజ చేసినా, శుక్రాచార్యుల వారి జపం చేసినా, లేదా మనకి ఇప్పుడు కొత్తగా కాంబినేషన్ పెట్టారు. లక్ష్మి, కుబేరం. కుబేరుడు, యక్షుడు. ఆ! మామూలుగా యక్షుడు పూజ చేయన్నామనుకోండి, అమ్మో! యక్షుడిని పీక్కు తినేస్తే అది చేయమంటారేంటి గురువుగారు అంటారు. ఈయన్ని మాత్రం కుబేరుడిని మాత్రం చేస్తారు. ఆ! యక్షస్వరూపాయ జటాధరాయ అంటాం శివుడిని. శివుడిని మాత్రం చేస్తారు. అంటే యక్షుడిని విడిగా యక్షిణి చేస్తే ఈ వెబ్ సీరీస్‌లు, సినిమాల్లో చూపించిన యక్షిణీల టైప్ ఏమో అనుకోని భయపడతారు. హ్మ్. యక్షిణి సాధన చేసినా కూడా అంటే కుబేర సాధన, శివ సాధన చేసినా కూడా హ్మ్. ఇల్లు సొంతిల్లొచ్చేస్తుంది. ఓకే. తర్వాత అంటే సాధన అంటే చేసే ఆరాధనేనా? ఏదైనా దీక్ష తీసుకొని చేసే సాధన? దట్స్ వెరీ వండర్‌ఫుల్ క్వెషన్. హ్మ్. పూజ వేరు, ఉపాసన వేరు, సాధన వేరు. హ్మ్. అంటే పూజ అంటే ఏంటంటే నాట్ కంపల్సరీ. మనకు కుదిరితే చేస్తాం. చేస్తాం. షూటింగ్ ఉంటే మానేస్తాం. రేపు చేసుకుంటాం. సాయంత్రం చేస్తాం. పోస్ట్‌పోన్ చేస్తాం. ఆ! అలా కాకుండా ఉపాసన అనేటటువంటిదేంటంటే మనము ఒక డెడికేటెడ్‌గా ఒక గురువుని పట్టుకొని గురువంటే మామూలు ఈ సాధువు బట్టలేసేసి, నామాలు పెట్టేసి, మంత్రదీక్షలిచ్చే ఆ టైప్ అని అవసరంలా. మన టీచరైనా, మన తల్లైనా ఎవరో ఒకళ్ళు గురుత్వం. హ్మ్. వాళ్ళిచ్చేటటువంటి దాన్ని ఒక క్రమబద్ధంగా చేయడం. హ్మ్. సాధన అంటే సాధించేంత వరకు వదలకపోవడం. అందువలన ఎప్పుడైతే ఈ యొక్క ఉపాసన అంటే టు డూ పూజ విత్ సమ్ సీరియస్‌నెస్ అది. అది రావాలి సాధన, ఉపాసనలంటే. హ్మ్. అంటే నెక్స్ట్ లెవెల్స్ అంటాం కదా! ఆ అవును. నెక్స్ట్ లెవెల్స్ పూజకే ఈ సాధన అంటాం. హ్మ్. నెక్స్ట్ రెండవది
డైరెక్ట్ శుక్రాచార్యుడికి శుక్రవారం నాడు. హ్మ్. శుక్రవారం నాడికి అందువల్లనే భృగువు అంటాం. భృగువారము అంటాం శుక్రవారాన్ని. ఆహా! ఓం శుక్రాయ నమః. ఓం శుక్రాయ నమః సింపుల్ మంత్రం. హ్మ్. ఇది చేసినట్లయితే బ్రహ్మాండంగా మనకి సొంతిల్లొస్తుంది. హ్మ్. శుక్రుడు 4 తర్వాత మనకి 12వ ఇళ్లల్లో ఉన్నప్పుడు మనకి సొంత ఇల్లని ఇస్తాడు. 4లో పక్కాగా భార్యా తరపు కానీ, లాభంలో శుక్రుడుంటే భార్యా తరపు కలిసొస్తుంది. అసలు స్త్రీ తత్వం కాబట్టి భార్యే శుక్రుడు. హుహు. అందువలన తల్లే చంద్రుడు. అందువలన స్త్రీని గౌరవించాలి వీళ్ళు. పూజలు చేస్తూ అమ్మవారు పూజలు చేస్తూ ఓం శ్రీమాత్రే నమః అంటూ లలితా సహస్రం చేసి భార్యల్ని, ఆడవాళ్ళని కామెంట్ చేసే మహానుభావులున్నారు. ఉన్నారు. అట్లా యూట్యూబ్‌లో కూడా చెప్పేటటువంటి ప్రవచనకారులే ఉన్నారు. హ్మ్. వాళ్ళకి క్షమించదు లక్ష్మీదేవి. కాబట్టి వుమెన్‌హుడ్‌ని, స్త్రీ తత్వాన్ని మాతృతత్వంగా చూసి స్త్రీని గౌరవించడం. హ్మ్. ఓం మహాలక్ష్మ్యై నమః అన్న మంత్రంతో కానీ, ఓం శుక్రాచార్యాయ నమః అన్న మంత్రంతో కానీ, ఓం లక్ష్మీ కుబేరాయ నమః అన్న మంత్రంతో కానీ, హ్మ్. ఓం నమః శివాయ అన్న మంత్రంతో కానీ, మనం 20 శుక్రవారాలు ఈ శుక్రవారం నాడే చేయాలి ఈ 20 మంత్రాలన్నీ. శుక్రవారాలు. 20 శుక్రవారాలు కనుక చేసి, హ్మ్. ఆ తర్వాత అది ఎక్కడ చేయాలి? మేడి చెట్టు నీడలో కానీ, రావి ఆ! చెట్టు నీడలో కానీ కనుక చేసినట్లయితే ఇల్లు రాకపోతే నన్ను అడగమను. ఎన్ని సార్లు గురూజీ సంఖ్య? మినిమమ్ అది 1008. ఇప్పుడు అది కౌంట్ చేయకూడదు. ఎట్లా హ్మ్. అంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైపోద్దా అనుకుంటా ఉంటాం మనం. అంటే మరి ఎట్లా? అదే. హ్మ్. ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. ప్రాక్టీస్ అన్నమాట. ఆహా! ఓ 15 మినిట్స్‌కి ఒక 1008 అవుతుంది. రఫ్‌గా మరీ హుహు. కౌంటింగ్ అక్కర్ల. మా శిష్యుడు ఒకడున్నాడు. స్టాప్ వాచ్ పెట్టి బస్సులో వెళ్తున్నా కూడా హ్మ్. గురూజీ ఐ డిడ్ 5 లాక్స్ చాంటింగ్ అంటాడు. ఈ హరే కృష్ణ వాళ్ళు ఏకంగా ఆ మాల చూస్తే అంటుకుపోద్దని ఇస్కానోళ్ళు మూటలో సంచిలో పెట్టి కంటామినేషన్, పొల్యూషన్ అంటే ఈ ఎక్స్‌ట్రాలు అవసరం లేదు. కానీ నిజంగా అలా జపం చేసేటప్పుడు మాల కనిపించకుండా చేస్తేనే ఫలితం అంటారు గదా! హిస్ డివైన్ గ్రేస్ ఆచార్య భక్తి వేదాంత ప్రభుపాద శిష్యుడిని కూడా నేను. ఇస్కాన్ మా గురువుగారైనటువంటి ఆనందమయ దాస్ ప్రభు, పురుషోత్తమ దాస్ ప్రభు ప్రెసిడెంటు, ఆనందమయ దాస్ ప్రభు సెక్రటరీ మేము చేసాం. అంటే అట్లా చేసి దాని మీద కాన్సంట్రేషన్ పెడితే ఏం ఉపయోగం ఉండదు. హ్మ్. కంటామినేషన్ థాట్‌లో నుంచి తీసేయాల మనం. ఓకే. ప్యూర్ హృదయంతో ఉండాలా. ప్యూర్ థాట్స్ ఉండాలా. సో, ఈ యొక్క కంటామినేషన్ అనేటటువంటిది, పొల్యూషన్ అనేటటువంటిది హ్మ్. తగులుతుంది అని అంటారు. కానీ దాని మీదే దృష్టి పెట్టకుండా, మనం జప సంఖ్య మీద దృష్టి పెట్టకుండా 15 నిమిషాలకి రఫ్‌గా పెట్టుకోవాలి. ఒక 1008 అని. 1008 చేసుకుంటే ఫస్ట్ రోజున కౌంటింగ్ చేసుకున్న ఈ 20 శుక్రవారాల్లో డైలీ అలా సుమారుగా ఎంత ప్రాక్టీస్ చేస్తే సమయంలో అవుతుందనేది ఐడియా ఉంటది నెక్స్ట్ 20 డేకి. వారాలలో ఖచ్చితంగా అయిపోద్ది. ప్రతిరోజు కనుక 20 వారాలు చేసుకున్న వాడికి ప్రతి ఎవ్వరికైనా రోజున, సరే ప్రతి శుక్రవారం. చేస్తే వాడు మంచిది. హుహు. వాళ్ళ పట్టుదలను బట్టి. ఈ రావి చెట్టు, మేడి చెట్టు దీని కింద చేస్తే ఇంకా మంచిది. ఖచ్చితంగా 100కి 100% సొంత ఇల్లు అయిన వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు. హ్మ్. కేవలము ఇది శుక్రాచార్యుడి వారి యొక్క కృపతో మాత్రమే వస్తుంది. అండ్ దేవుడు ఇవ్వలేదు అన్న పదం అనకూడదు. ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోవాలి మనందరం. హ్మ్. మనకి దేవుడు యోగంలో పెట్టలేదేమో, ఇవ్వలేదేమో అనుకుంటాం. నో. ఆ దేవుడు ఎప్పుడు అవకాశం కల్పిస్తూనే ఉంటాడు. హ్మ్. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు వీళ్ళందరికీ కూడా కర్ణుడు వెళ్ళాడు పరమాత్మ. వెళ్ళి ఇటువైపు వచ్చేయండి నాయన ధర్మం వైపు అన్నాడు. ఆఫర్ ఇచ్చాడు. అందరికీ ఓపెనింగ్. హ్మ్. వినలేదు. అక్కడ రావణాసురుడికి కూడా శ్రీరామచంద్ర ప్రభు అవతారంలో కూడా "వచ్చేయి నాయన చేసిన తప్పేదో చేసావు క్షమించేసి వచ్చేసేయి" హ్మ్. అన్నాడు. రాలేదు. కాబట్టి మనం కూడా ఇల్లులు ఇస్తామంటుంటే మనం సెల్ఫిష్‌గా ఉంటున్నాం. హ్మ్. సెల్ఫిష్‌గా ఉండి దాన ధర్మాలు చేయనింట లక్ష్మీదేవి రాదు. హ్మ్. అతిథులు. హ్మ్. అతిథులకి మనం వచ్చిన అతిథికి పెట్టకుండా మనం కనుక తినేస్తేనంట కాలభైరవుడు ఆ పుణ్యాన్ని తీసుకెళ్ళిపోతాడు అని శాస్త్రం క్లియర్‌గా చెప్తుంది. ఓకే. ఓకే. ఇలా గృహస్థ ధర్మాలు ఏవైతే చెప్పారో అవి పాటిస్తూ మినిమమ్ ఈ నామజపాలు, ఈ ఇప్పుడు ఈ పూజ నామజపం మగవారు, ఆడవారు ఎవరైనా చేయొచ్చా? ఇద్దరూ చేయాలి. ఇద్దరూ పవర్ చేయాలి. పెరుగుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళు తింటే భార్య తింటే భర్త కడుపు నిండుతుందా? భర్త కడుపు ఆయన తింటే భార్య కడుపు నిండుతుందా? తింటే ఇంకా ఎక్కువ పవర్ పెరుగుద్ది. ఈ ఈ జపం ఇద్దరు చేస్తే తొందరగా కట్టేస్తారు ఈళ్ళు. ఓకే. 100% కట్టి తీరతారనమాట. కట్టకపోతే కనుక నన్ను అడగమను ప్రతి ఒక్కళ్ళని. అండ్ ఐ హావ్ సీన్ సో మెనీ హ్మ్. డెడికేటెడ్‌గా చేసిన వాళ్ళకి అసలు ఆశ్చర్యం నేనే చూశాను. హ్మ్. నేను క్లియర్‌గా చెప్పగలను. మా గురువుగారైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు జ్యోతిష సార్వభౌముడు. హ్మ్. ఎప్పుడు సొంత ఇల్లు కోసం ఆయన ట్రై చేయల రాజమండ్రిలో. భక్తులే కట్టేసి ఇచ్చేసారు.
మరి ఇప్పుడు గురువులకి రండిరా అని అడుక్కుంటున్నా కట్టరు. అలాగే ఉషశ్రీ గారు ఒక ఆయన ఉన్నారు తాళపూడిలో, ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. హరికథలు చెప్పుకుంటారు. భక్తులే కట్టిచ్చేశారు. అంటే శ్రీ మహాలక్ష్మి తల్లి ఏదో ఒక రూపంలో భగవంతుడు మన పరిశుద్ధం అమాయకత్వం ఉండాలి ముందు మనలో. కంత్రితనాలు, కిలాడితనాలు ఉంటే ఇల్లు రాదు. ఓపెన్ మైండ్‌తో ఉన్న వాళ్ళకి ఇల్లు గృహయోగము సిద్ధిరస్తు ఖచ్చితంగా వస్తుందమ్మా. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి